నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. నాగ చైతన్య సమంత జోడీని చూసి టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో మురిసిపోయారు. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 4 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించిన ఆ జంట డివోర్స్ తీసుకోవడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఎప్పుడైతే సమంత చైతు విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్ పై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడం చూసాం. అయినప్పటికీ అటు సమంత గాని ఇటు నాగ చైతన్య గాని ఈ విడాకులకు కారణాలు వెల్లడించలేదు. ఈ క్రమంలో తాజాగా తండేల్ సినిమా ప్రమోషన్స్ లో సమంతతో విడాకులపై కుండబద్దలు కొట్టారు నాగ చైతన్య. తమ బ్రేకప్ విషయం చెప్తూ రహస్యాలు వెల్లడించారు. ఒక బ్రేకప్ జరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందనేది నాకు తెలుసు. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడినే. ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాం. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని అన్నారు నాగ చైతన్య. అసలు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు, కానీ వచ్చింది. ఏం జరిగినా దానికంటూ ఓ బలమైన రీజన్ ఉంటుంది కదా అంటూ డివోర్స్ పై నాగ చైతన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.